కేజీ నుంచి పిహెచ్డి వరకు అండ్ ఈవెన్ మాస్టర్స్ ఇన్ లా అన్నీ నేను హ్యావ్ డన్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. కానీ ఈరోజు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నేను ఒకవేళ మాతృభాషలో మాట్లాడితేనే బెటర్ అనుకుంటున్నాను. బికాజ్ నాకు అనిపించింది ఏంటంటే మన ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్లో భావాలు ఉండవు, అంటే ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ మాతృభాషలో మాట్లాడితే మాత్రం అది సాధ్యం అనేసి అనుకుంటున్నాను. సో ఈరోజు చరిత్రాత్మకమైన నా ఊహల మేరకు తిరుపతికి రావడం ఒక మణిదీపం లాంటిది. అభినవ దేవత వెంకటేశ్వర స్వామి నా ప్రాణము, మీ అందరి ఆశలకు ఆయన ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. సో అప్పటి నుంచి చూస్తున్నాను ఇంత బాగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో నాకు అనిపించింది ఒకటి, అదేంటంటే మల్లె పూల కన్నా మంచు పొరల కన్నా నెమిలి హోయల కన్నా సెలైట్ నేల కన్నా మన ఎడిఫై స్కూల్ అధ్యాపకుల అనుబంధం అందమని నేను చెప్పగలను. సో మన స్కూల్ మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది. మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారికి ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. కావున మీరు ఈ విద్యా సంస్థను ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ నమ్మకంతో ఏర్పడిన ఈ ఎడిఫై మిత్రుల స్నేహం ఎల్లప్పటికీ నిలిచింటుంది అని నేను చెప్పగలను. అండ్ పిల్లలందరూ కూడా అండ్ ఆల్సో పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఈ పాఠశాలలో చదవడం ఒక గొప్ప అవకాశంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధ్యాపకులు, ఆచార్యులు అంటే బహుముఖి ప్రతిభ కలిగిన కౌశల్యవంతులు, అనుభవ సంపదతో కూడిన బృందం మన ఎడిఫై అధ్యాపకుల సమూహం అని నేను చెప్పగలను. అండ్ ఈ విద్యాలయం నేర్పించేది ఒకటే, తల్లి, తండ్రి, గురువు మరియు మాతృభూమి ప్రేమ, చెరగని ప్రేమ. సో అందరి పిల్లల్లో తల్లిదండ్రులు, గురువు మరియు దేశం పట్ల నిస్వార్థమైన విశ్వాసం కలిగి ఉండాలి అని నేను చెప్పగలను. సో మనం చూస్తే అంటే స్కూల్ గురించి చాలా తెలుసుకున్నాను, ఈ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాను. సో నాకు అనిపించింది ఒకటి, గుండె మండినా, గూడు చెందినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, విధి విధానం మారినా మంచికి మించిన గత ఉండదని నమ్మి పెద్ద పట్టణాల్లోని ప్రజలు పొందుతున్న విద్యా ప్రయోజనాలు ఇక్కడ ప్రజలకు అందాలి అని భావించి మన సులోచన గారు ఈ విద్యా వ్యవస్థను ప్రారంభించారు. సో ఇటువంటి ఆలోచన చాలా ప్రశంసనీయము. ఒక్కసారి గట్టిగా చెప్పచ్చు కొట్టాలి, లౌడర్. బికాజ్ మనం చూస్తే విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో ఆమె ఈ స్కూల్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహాశక్తిగా తీర్చిదిద్దారు. సో ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి మరియు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ ఎడిఫై పేరు యావత్ భారతదేశంలో పేరు ప్రఖ్యాతి గాంచినట్టుగా మీరందరూ కంకణం కట్టుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అవ్వండి, గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ది పేరెంట్స్. లౌడర్. బికాస్ నీకు చెప్తాను, నేనైతే క్లాప్స్ కొడుతున్నాను కదా, క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అండ్ ఆల్సో ట్యాక్స్ ఫ్రీ. జిఎస్టీ కూడా నేను క్లాప్స్ కొట్టడానికి. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్ ఫర్ యువర్ హెల్త్. సో ఆల్వేస్ బీ క్లాపింగ్ అండ్ స్మైలింగ్ ఆల్వేస్. సో దట్ షుడ్ బి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్, లౌడర్. అండ్ అదేవిధంగా కష్టజీవులు మరియు నైతిక విలువలతో జీవించే మన ప్రణీత్ గారు, ఇంకా ప్రశాంత్ గారు ఎవరిని కష్టపెట్టారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే కష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని కష్టపెట్టాడు, ఇష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని వదిలిపెట్టాడు. అందరినీ కలుపుకొని సరదాగా తనదైన శైలిలో వారిని కూడా తనతో పాటు నడిచేలా చేస్తాడు. సో వాళ్ళిద్దరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. అండ్ ఈరోజు మనందరం కూడా చాలా వీఆర్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ జి సతీష్ రెడ్డి గారు హియర్ అమాంగ్ us. ఎందుకంటే నేను నా
పిల్లలకి నేను ఇచ్చే మెసేజ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ మనం లైఫ్లో కష్టపడకుండా కేవలం అదృష్టం మీద ఆధారం పడితే 100 జన్మలెక్కిన మనం విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు ఈ దేశానికి ఉపయోగపడతాయి. ఇంకా కాలాన్ని కన్నా కఠినమైన గురువు ఎవరు లేరు. కాలాన్ని వృధా చేసుకోవడం నిన్ను నీవే దోపిడీ చేసుకోవడం. కావున ఈ బంగారు భవిష్యత్తు మీ ముందు ఉంది. దీనిని వజ్ర వైడూర్యాలతో అలంకరించండి అని నేను స్టూడెంట్స్తో కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన మైథాలజీలో చూస్తే కూడా రాముడు రాయిని ఆరతిగా మార్చాడు. అదేవిధంగా శివుడు గంగని తలపై మోసినాడు. సో వారి స్ఫూర్తితో మన జీవితాన్ని బంగారు జీవితం చేసుకోవాలంటే దానికి మనమే శిల్పి. మనం తలుచుకుంటే అన్ని సాధ్యం. ఇంకా మన మానవ జీవితం విలువలతో కూడినది. ఇంకా ఈ విద్యాలయం నేర్పించేది మానవతా విలువలు. సో మా నాన్న పదే చెప్తూ ఉంటారనమాట, విలువలు నిలబెట్టుకొని గెలుపు కూడా అవమానమే, విలువలు నిలబెట్టుకోవడానికి ఓడిపోయిన గౌరవమే. ఎందుకంటే జీవితంలో విజేతగా నిలబడిన వాడి కంటే మాట మీద నిలబడిన వాడికి మర్యాద ఎక్కువ. అండ్ మనం చదివిన చదువు మనకు నేర్పించింది ఒకటే, మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. కష్టం సుఖాలతో మొదలై మనకు చాలా అది నెగిటివ్ ఇంపాక్ట్ మన లైఫ్లో పడుతుంది అనేసి. సో చాలామంది అడుగుతారు, అంటే ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ ఎలా అచీవ్ చేశారనేసి. సో ఐ ఆల్వేస్ సే ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ అనేసి. అమ్మ నాన్నకే వెళ్తుంది అనేసి. ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు, పేరెంట్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేసి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. సో వాళ్ళకి నేను చెప్పింది ఒకటే, అంటే నయనలాగా అవ్వాలి, అగస్యలాగా కావాలి అంటే ఏం చేయాలంటే నేను వాళ్ళకి చెప్తాను. అంటే మీరు మా పేరెంట్స్ లాగా అయితే 100% మీ పిల్లలు కూడా నయన ఇంకా అగస్యలాగా అవుతారనేసి చెప్తాను. ఎందుకంటే మన లైఫ్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, అవగుడుకులు వచ్చినా తల్లి మనకు ఎప్పుడు అండగా ఉంటుంది. అందుకే చెప్తాను, తల్లి మనసు పాలు లాంటిది. నీళ్లు పోసిన పల్చగుంటుంది, పంచదార పోసిన తీయగుంటుంది, పెరుగు పోసిన స్వభావం మార్చుకొని పెరుగుగా మారుతుంది, కానీ ఉప్పు పడితే మాత్రం పగిలిపోతుంది. సో పిల్లలందరూ తల్లితో అశ్రద్ధగా, అవమానకరంగా మరియు అమర్యాదపూర్వకంగా మాట్లాడకూడదు. ఇలా చేస్తే స్వయాన దేవుడు కూడా సహించదు. అండ్ యావత బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు లేదు లేదు. దేవుడు ఎక్కడో కాదు, నిన్ను కన్నా అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే అమ్మ రూపంలో ఉంటాడు. కావున గుడి లేని దైవం అమ్మ, కల్లా కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ 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 అని నేను చెప్పగలను. అండ్ నా లైఫ్ జర్నీలో అమ్మ పాత్ర ఎంత ఉందో నాన్న పాత్ర కూడా అంతే ఉంది. సో తండ్రి మనసు సముద్రం అంత లోతు ఉంటే దానికి అర్థం చేసుకోవడానికి పిల్లలకు ఆకాశం అంత హృదయం ఉండాలి. అప్పుడు మనం లైఫ్లో ఏదైనా అచీవ్ చేయొచ్చు అది నేను చెప్పగలను. అండ్ నా లైఫ్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పరాయి వాళ్ళు కొట్టే దెబ్బైనా మర్చిపోగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ జీవితకాలం మర్చిపోలేదు. సో నేను పుట్టినప్పుడు చాలామంది మా అమ్మ నాన్న ఇద్దరికి చెప్పారు, ఆడపిల్ల పుట్టింది మీరు బంగారం కొనండి అనేసి. సో అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు కూడా డిసైడ్ చేశారు, మేము బంగారం అయితే కొనము, మా పాపని బంగారంలా తయారు చేస్తామనేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఇది నిజమైంది ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యి గోల్డ్ మెడల్స్ గెలిచాను మరియు ఒక గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. సో మా నాన్న పదే చెప్తుంటారు అనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్ల అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. అందుకే చెప్పారు, అమావాస్య చీకటిలో నిన్ను చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. ఇది యాక్సెప్ట్ చేస్తే I got a great round of applause from the girl power. And one more important thing I would, without taking
లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మన విద్యార్థి జీవితం గొప్పది. సో ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలోచిస్తూ స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఈ చిన్నలకు నన్ను ఆశీర్వాదిస్తున్నానని భావిస్తూ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన సులోచన గారికి, ప్రణీత్ గారికి, ప్రశాంత్ గారికి అండ్ ఐ వేవ్ గ్రాటిట్యూడ్ టు సతీష్ రెడ్డి గారు అండ్ అందరికీ ప్రెస్కి, మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాకు గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ. ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, మీరు ఆ జోష్తో మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మీకు వార్మప్ చేయిస్తున్నాను నేను లౌడర్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ సో మచ్. మరియు మా పేరెంట్స్కి, మా కళాశాల సిబ్బందికి ఈరోజు 85 స్కూల్ తిరుపతి 13th ఇయర్ యానివర్సరీ జరుపుకుంటుంది. సో మా సెలబ్రేషన్స్ పేరు మోక్ష్ 24, 25, 26. ఈసారి ప్రతి యానివర్సరీ ఒక థీమ్ ప్రకారం వస్తాము. ఈసారి కూడా ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ థీమ్ని తీసుకొచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేశం డెవలప్ అయిన దేశాన్ని చూస్తే వాళ్ళు ఎక్కడ వాళ్ళ కల్చర్ని, వాల్యూస్ని వదలకుండా డెవలప్మెంట్ చూసుకుంటున్నారు. అలాగే మనం వెస్టర్నైజ్డ్ కల్చర్ మీద ఎక్కువ మక్కువతో వెళ్తున్నాం కాబట్టి ఈసారి ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ థీమ్ మీద సో మన వాల్యూస్ని అట్లే పెట్టుకొని మన కల్చర్ని, హెరిటేజ్ని కాపాడుకుంటూ సైంటిఫిక్గా డెవలప్ అవ్వాలని చెప్పి ఆ థీమ్తో ఈసారి యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. మరియు ఈ 13 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విజయాలు సాధించాము. ఈ విజయాలన్నిటికీ కూడా మా కళాశాల సిబ్బందికి, మా స్కూల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పేరెంట్స్కి కూడా. ఇప్పుడు ఐఐటి ర్యాంక్స్ కానీ గత 5 సంవత్సరాలుగా మేము జిల్లాలో 10th కానీ 12th సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో టాపర్స్గా నిలుస్తున్నాము. తర్వాత సిబిఎస్ఈ నేషనల్స్లో ఎన్నో మెడల్స్ అందుకున్నాము. సో ఇవన్నిటికీ మా కళాశాల సిబ్బందికి మరియు పేరెంట్స్కి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మా యాన్యువల్ డేకి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, ఫార్మర్ డిఆర్డిఓ చైర్మన్ మరియు అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే నైనా జైస్వాల్, చైల్డ్ ప్రాడజీ, షీఈ్ అన్ వెరీ యంగెస్ట్ PhD holder in Asian country and she is also an table tennis player. She is also coming as a special invitee. మా పిల్లలందరికీ వాళ్ళని చూసి స్ఫూర్తిదాయకంగా స్పీచ్లు ఇచ్చి వాళ్ళని తీసుకొని ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి we have called very good dignitaries. So I hope this goes on well and we thank the complete community and parents మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న దానికి ఇన్ని సంవత్సరాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలకు కానీ లేకపోతే మా విజయోత్సవ దీనికి కానీ వాట్ ఎవర్ అచీవ్మెంట్స్కి మీడియాకి మరియు ప్రెస్కి, బికాస్ దే హ్యావ్ బీన్ ప్రమోటింగ్ అస్, దే హ్యావ్ బీన్ టెలింగ్ టు ద పేరెంట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ బీన్ డూయింగ్. సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రెస్, మీడియా ఫర్ దర్ సపోర్ట్ టు ద స్కూల్. ఎందుకంటే ఈ సపోర్ట్ లేదే ఏదైతే మేము సాధిస్తున్నామో విజయాలు, ఇవన్నీ పేరెంట్స్కి చేరవేస్తున్నందుకు మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్స్.